హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎడిట్ శివ. సో, అనుకోకుండా ఒకరోజు వరంగల్ ట్రిప్‌కైతే వచ్చామనమాట. నేను మా మూవీ టీమ్‌తో కలిసైతే వచ్చాను. సో, అక్కడ ఒక టెంపుల్‌నైతే చూసాం. ఇది అండర్ గ్రౌండ్ టెంపుల్‌లా ఉంది. అంటే సగం భూమిలోకైతే దిగిపోయింది. దిగిపోయి ఉండదు. మేబీ మీదకి మట్టొచ్చుంటది. మొత్తం అంతా సగం అయితే భూమి లోపలైతే ఉంది. కొంచెం బయటికి కనిపిస్తుందనమాట టెంపుల్. సో, ఇది చూడడానికి చాలా బావుందన్న. నేను వరంగల్ ట్రిప్ మొత్తం మీద ఫుల్ ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయింది ఈ మూమెంట్ అనమాట. సో, దీన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇది మేము వీడియో అంత ప్రొఫెషనల్‌గా ఏం తీయలేదు. ఏదో అసలు నేను ఈ వీడియో అప్‌లోడ్ చేస్తానని కూడా అనుకోలేదు. ఏదో అప్పటికప్పుడు నార్మల్‌గా తీసుకున్న వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నా. సో, దయచేసి కొంచెం ఏమైనా అంటే చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు మేబీ. మీరు మొబైల్‌లో మామూలుగా తీసుకుంటే ఎలా చూస్తారో అలా చూడండి. ఓకే. సో, లోపలైతే చాలా బావుంది. కొంచెం ఇంకా లోపలికైతే వెళ్ళాలంటే కొంచెం వంగి వెళ్ళాలి. చిన్న పర్సన్స్ పర్లేదు వెళ్ళిపోవచ్చు. చిన్న పిల్లలైతే ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోతారులెండి. కొంచెం వంగి వంగి వెళ్ళాలనమాట. బావుంది మొత్తం నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్ అంటే ఇలాంటివి నేను చూడడం చాలా ఫస్ట్ టైమ్ అనమాట ఇలాంటివి. చాలా బాగా అనిపిస్తాయి నాకు. ఎక్సైట్‌మెంట్ కలిగిస్తాయి చాలా. మీలో ఎవరికైనా ఇలాంటి ఈవెంట్స్ అంటే ఇలాంటి పురాతన ఆలయాలు అలాంటివి చూడడానికి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటదో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇక్కడ చూడండి మీకు కెమెరాలో పర్ఫెక్ట్‌గా తెలుస్తుందో తెలీదు గానీ అదైతే పాము పొర అనమాట. సో, ఇలాంటి ఈటిల్లో కామనే. అండ్ ఇంకా సో, ఇవతల వైపు ఒక దారం అంటే మెయిను గర్భగుడేమో అనుకుంటా ఇందాకల మేము వెళ్ళింది. అంటే స్ట్రెయిట్‌గా ఉండేది గర్భగుడి అవుద్దేమో కదా! సైడ్‌న ఇంకా మిగతా దేవతలవి ఇలాంటివి ఆలయాలు విగ్రహాలేమో పెట్టుండొచ్చు మేబీ. ఇక్కడ ఇంకొక రూమ్ లాగైతే ఉంది. మొత్తం అంతా మసిగమ్మేసినట్టు నల్లగా ఉన్నాయి. కానీ రాళ్ళు మొత్తం సింగిల్ స్టోన్ స్ట్రక్చర్‌లా ఉందన్న మొత్తం ఒకదాని మీద ఒకటి పెట్టినట్టయితే అక్కడక్కడ కొన్నున్నాయి. సింగిల్ స్టోనేనా కంప్లీట్‌గా? ఓకే. ఇక్కడ ఏదో గబ్బిలం పిల్లున్నట్టుంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. మోస్ట్‌లీ అది నాయిస్ వచ్చి కనిపిస్తుండొచ్చు. కరెక్ట్‌గా కనిపించదు. అదొక గబ్బిలం పిల్లనమాట. ఓకే. ఇంకా కిందనేమో మొత్తం ఇసుక, రాళ్ళు అన్నీ బుగ్గయితే ఉంది. అక్కడ వైట్ కలర్ పెయింట్ సున్నంలాగా ఏసినవన్నీ అది తోస్తే ఇంకొంచెం లోపలికెళ్ళి ఇంక వేరే డోర్ ఓపెన్ అవుద్ది అని చెప్తున్నారు ఇక్కడ ఊరి వాళ్ళు. నాకైతే అలా ఏం అనిపించట్లేదు. జస్ట్ పెయింట్ ఏసినట్టు అనిపిస్తుంది అది చూడడానికి. అక్కడ కనీసం కటింగ్ అయిన కనిపించాలి కదా! ఏం లేదు. సో, ఈ పైనుండే ఈ స్టోన్స్ లాంటివంట డైమండ్స్ అంటే ఇవి బద్దలు కొడితే డైమండ్స్ వస్తాయని కొంతమంది ఎవరో ట్రై చేశారంట. కానీ ఏమి లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయారని చెప్తున్నారు. మరి నిజమో కాదో తెలీదు. ఓకే. ఇదిగోండి ఇక్కడ ఒక పాము పొర కనిపిస్తుంది. చూసారా? ఇది కొంచెం క్లారిటీగా కనిపిస్తుందనుకుంటా. ఓకే. మొత్తానికి గుడి ఇలా ఉంది గైస్. ఇక్కడి నుంచి అవతలకి ఇంకోటుంది. కాకపోతే ఓపెన్ ప్లేస్‌లో ఉంది ఇది మొత్తం. ఓకే. ఈ స్టోన్స్ ఈ డిజైన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అంత చిన్న చిన్న డీటెయిల్స్ అనేవి స్టోన్స్ మీద చెక్కడం అంటే అసలు అప్పట్లో సూపర్ గ్రేట్. సో, బావుందన్న నాకైతే చాలా బా నచ్చింది. వరంగల్ ట్రిప్ మొత్తంలో ఇదైతే మోస్ట్ ఎక్సైట్‌మెంట్ అయితే కలిగించింది. దీని పేరేదో ఉంటది. ఆ పేరు పలకడానికి కొంచెం దారుణంగా ఉంటది. ఓకే. సో, మొత్తానికన్నా ఇదనమాట మొత్తం గుడి. గుడి అనుకుంటా నాకు తెలిసిది. ఒకవేళ వరంగల్ పీపుల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియో ఇదేంటి? దీని డీటెయిల్స్ ఏమైనా మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను అండ్ మా వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. సో, ఇదనమాట గుడి ఫుల్ వ్యూ. పైన ఇంక మొత్తం మట్టి అంతా కొండ ఏకంగా ఏసినట్టేసింది. ఓకే. సైడ్ యాంగిల్ నుంచి ఇక్కడ ఇందాకల మనం వెళ్ళాం కదా! ఒక సైడ్ కొంచెం ఓపెన్‌లా అనిపించిందని చెప్పాను. అది ఇదనమాట. ఓపెన్ టాప్ అయిపోయింది మొత్తం. పడిపోయి ఉండొచ్చు మేబీ. అది చూసిన తర్వాత ఇక్కడ ఊరి వాళ్ళు ఇంకొక ఎక్సైట్‌మెంట్ థింగ్ చెప్పారు. అదే కొంచెం నాకు ఎక్సైట్‌మెంట్‌గా అనిపిస్తే ఇది అంతకన్నా చాలా ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది చూద్దాం. సో, ఇక్కడ ఒక టనెల్ అయితే ఉందని చెప్పారన్న వీళ్ళు. చూడండి ఇక్కడ మనకి ఒక హోల్ అయితే ఉంది. ఇక్కడ పక్కన ఒక రాయి ఉంది చూసారా? అది మీదన కప్పడానికి అనుకుంటా ఓపెన్‌లో ఉంచేసారు. కిందన మొత్తం మొక్కలన్నీ ఒచ్చేసాయి. ఇక్కడ టనెల్ ఎక్కడుంది అని చూస్తే ఆ కింద వైపు స్ట్రెయిట్‌గా మనకి వెళ్తే అటు సైడ్ లోపలికైతే దారి ఉందన్న. కాకపోతే అది కొంచెం మూసుకుపోయేదుంది. ఇసుక గట్ట కప్పిపోయింది సగానికి. అది మనిషి దూరేంత ద్వారబంధంలో ఉంటదంట కొంచెం. కానీ ఇసుకైతే కప్పేసుంది మొత్తం. చూడండి ఇక్కడ ఒక ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. అంటే కిందకి దిగడానికి. ఆ కింద నుంచి వెళ్ళొచ్చంట. ఇక్కడి నుంచి మరి ఎక్కడి దాకా దారి ఉందో అయితే మనకైతే తెలీదు. సో, అప్పట్లో రాజులు మేబీ ఇది నిర్మించుకొని ఉండొచ్చు.
ఇక్కడ ఇంకొక హోల్ అయితే ఉంది. కాకపోతే ఇది క్లోజ్ చేస్తుంది. మీదన ఒక సింబల్ ఏదో ఉంది. స్వస్తిక్ కాదు, ఏదో సింబల్ చక్రం లాంటిది, శ్రీచక్రం టైప్‌లో ఏదో ఒకటి ఉంది. ఇక్కడ హోల్ నుంచి మొబైల్ పెడుతున్నా, కొంచెం చూడండి. బ్రైట్‌నెస్ వచ్చిందా? ఓకే. మొత్తం వాటర్ బాటిల్ అందరూ మాయిలు గట్టి ఉపయోగించుకుంటున్నట్టున్నారు ప్లేస్‌ని. క్లోజ్ చేసేసారు కానీ. ఇక్కడ యెల్లో పెయింట్ మేబీ ఇది గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకున్నట్టున్నారు. ఓకే. ఇది బాగుంది. ఈ హోల్ మీకు కొంచెం కనిపిస్తుంది చూసారా? అవతల వైపు నుంచి ఇవతల వైపుకి సెంటర్‌లో ఉండే హోల్ అనమాట అది. అండ్ ఓకే, బాటిల్స్ అన్నీ చెత్తా చెదారం అంతా పడేశారు. ఇంక ఇవతల వైపు హోల్ లేదు. ఓన్లీ అక్కడ ఆ రెండిట్ల దగ్గర ఉందయితే. ఇంకా కిందన అటు సైడ్ ఏదో ఉన్నట్టుంది. సర్లే, కంప్లీట్‌గా కనిపించట్లేదు. సో ఇదైతే గవర్నమెంట్ ఆధీనంలో తీసుకున్నట్టుంది. యెల్లో పెయింట్స్ అయితే ఏస్తున్నాయి. సో ఇది గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై.